నాన్నగారు నల్ల బ్యాగ్ కొట్టిన దగ్గర దాయమని ఇచ్చారు సార్. ఎప్పుడు ఇచ్చారు? 3 రోజుల కిందట బాబు. 3 రోజుల క్రితం. ఓ పని చేయి, ముందు తొందరగా ఇంటికి పోనీ, త్వరగా. అలాగే బాబు. అర్జున్ బాబు, ఏంటి? ఆ బ్యాగ్లోంచి అమ్మాయి మెడికల్ సీట్ కోసం ఒక 20 లక్షలు తీసుకున్నాను బాబు. సారీ బాబు, మెల్లగా తీర్చేస్తాను బాబు. సారీ ఎందుకులే రాజన్, కొంతమందిలో ఉన్న నిజాయితీ ఉందని నిరూపించు. పర్లేదు, బాగా చదివించు. థ్యాంక్ యూ బాబు. త్వరగా పని. అజీ ఫోన్. హలో అలీ, నేను అర్జున్ని, సీఎం గారు అబ్బాయిని. సార్, అలీ నీ డబ్బులు దొరుకుతుంది. సార్, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. నిజం సార్? యా, రేపు మార్నింగ్ వచ్చి కనపడు సరేనా? సార్ సార్ వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ మాదేవయ్య గారు, ఈ రాష్ట్రంలో మీ ఆజ్ఞ లేకుండా సీఎం నుంచి క్లర్క్ వరకు ఏ పోస్టింగు జరగదు. మీరేమో మీ కులానికి మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు. మరి రాష్ట్రంలో నిమ్న వర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి? అయినా మీకెందుకంత కులపిచ్చి? చూడు రాణమ్మా, ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకున్నారు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో ఇడి కులపోడు అన్నారు. అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది ఏం లేదు. కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి, చాకిరి చేసేవాడు చాకిరి చేయాలి. అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ధనంజయ్కి తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వేరెవ్వరికీ ఉండదంటారా? ఉండదండి, అది మా కుటుంబ జన్మ హక్కు. రాణి, వాట్ డూ యూ థింక్? ఛీ, నా అభిప్రాయం కూడా అదే. వార్తలే కాదు, అభిప్రాయాలు ఉంటాయి. వాచ్ వి న్యూస్. మునుస్వామి ఎక్కడున్నాడు కనుక్కున్నాను. ఏంట్రా? ఏం లేదు మాయా, 10 రోజులు అమెరికాకి వెళ్తున్నాను. డబ్బు అది కొంచెం కావాలి. ఆ కొబ్బరి తోట కూడా అమ్మేసేయండి. ఏంటి, ఏమైనా కంపెనీలో పెట్టబోతున్నావా? అలాంటిదే మాయా, కొంచెం క్యాష్ అర్జెంట్. నో ప్రాబ్లం, 2-3 రోజులు అరేంజ్ చేస్తాను. ఇలాగే ఒకసారి. ఎరా అర్జున్, నేను రద్దాను. ఏంట్రా తొందర? నేను సీఎం అయ్యేదాకా ఆగలేవా? లేదురా, కొంచెం అమెరికాలో బిజినెస్ అది సెటప్ చేస్తే తర్వాత కూల్. నీ ఎలక్షన్స్ ఎప్పుడు? నాకు ఎలక్షన్ ఏంట్రా, ఏదో ఫార్మాలిటీకి ఉంటుంది. 2 వీక్స్లో ఉంటుంది. ఓకేరా, కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హలో, శ్రీకాంత్ గారా? అర్జున్ ప్రసాద్ గారా? సార్, మీరు చెప్పిన అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంచెం అర్జెంట్. అంతా క్యాష్ అన్నా సార్? అవునండి, మొత్తం క్యాష్గా ట్రాన్స్ఫర్ చేయండి. అర్జున్, ల్యాండ్ బదులు క్యాష్ కావాలి. ఓకే సార్, కొంచెం అర్జెంట్. హలో, వెంచలే గారండి? అంతా క్యాషేనా? వాళ్ళ లోపల ఇచ్చేస్తా. అమ్మా నేను అమెరికాకి వెళ్ళట్లేదు. అంతేనా? అంతే. కసితో ఆవేశంతో ఏమన్నా? అమ్మా నాకు అవన్నీ తెలియదు, కానీ నాన్న అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా. అప్పుడైనా ఈ ప్రజలు నాన్నని క్షమిస్తారమ్మా? క్షమిస్తారా? నిన్ను కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు. ఏంటిది? నీ డబ్బేగా సార్. 10 రూపాయల కోసం మర్డర్ చేసుకుంటున్నారు సార్. అలాంటిది నేను అడిగానన్న నమ్మకంతో 10 కోట్లు తిరిగిచ్చారు సార్. నా ప్రాణం మీ సార్. ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. ఎన్ని పడ్డాను సార్. మా నాన్నగారు నాకు ఇచ్చిన నా సొంత భూమిని కాపాడుకోవడం కోసం అడ్డమైన వెదవులకి లంచాలు ఇచ్చుకుని కుక్కలా తిరిగాను సార్. ఆఖరికి మీ నాన్నగారు కూడా. సార్, మన సమాజంలో నిజాయితీ గల వాళ్ళు లేరు సార్. ఉన్నదంతా జంతువులే. వేటాడుతున్నారు, పీక్కు తింటున్నారు. మనం మారుద్దామా? ప్రయత్నిద్దామా పోనీ? అలీ, మన గవర్నమెంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. సార్, గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి. అది 2వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తారు సార్. కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నాకు బాగా తెలుసు సార్.
అలీ నువ్వు నా దగ్గర పనిచేస్తావా? సార్ ట్యాంక్ బండ్లో దూకమన్నా దూకుతాను సార్. నా ప్రాణం మీదే. ఏం పని సార్? అలీ నేను సీఎం అవుదాం అనుకుంటా. నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయీ, నా సెక్రటరీ. ఇది ఎవరికి తెలియకూడదు. వాటర్ తాగుతావా? చాలా పెద్ద న్యూస్. నేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను, కానీ దిస్ ఇస్ టూ గుడ్. నా బాస్ గారు చుట్టూ పీక్కొనే చచ్చిపోతాడు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. చూడమ్మా, నీ పేరేంటన్నావు? రత్న. రత్న ప్రభా. చూడు రత్న, ఈ న్యూస్ పబ్లిక్ కాదు. ఈ విషయం కానీ హింట్ కానీ సీక్రెట్గా ఉంచాలి. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలా? కుదరదు. అసలు సైలెంట్గా ఉండడం మా బ్లడ్లోనే లేదు. అది కాదు రత్న, నీకెంత కావాలో చెప్తే. రత్న ప్రభని కొంటారా? నేను మీడియాలో పనిచేస్తున్నాను, పాలిటిక్స్ కాదు. పోనీ గిఫ్ట్ అనుకో. చూడు, ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు. జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో, రెక్కల గుర్రం పైనే నన్ను ఎత్తుకుపో. నీకేం కావాలో చెప్పు. నేను అర్జున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చూడు రత్న. చూడు రత్న, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సొసైటీలో చైతన్యం లేదు. హలో, ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు. యువకులు నిద్రపోతున్నారు, రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు. అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రతే లేదు. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఎ లిటిల్ చేంజ్. అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు నాకు సహకరించాలా లేదా? నాకేంటి అర్జున్? ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు. అలాంటి దేశానికి నేనెందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి? మాకు డైలాగ్స్ వచ్చలే. ఓకే, జోక్స్ అపార్ట్. నీకు నా గురించి ఏం తెలుసు? నేను అలాంటి ఉన్నావు, తాగుబోతున్నావు, తిరిగిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ అర్జున్, సీఎం కొడుకు పందైనా నాకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాకే కాదు, ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే. కానీ నాకు ఓకే కాదు కదా. కానీ అర్జున్, నీకు చాయిస్ లేదు కదా, అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది. సరే సరే, టెన్షన్ పడుకు. నేను ఒక ఐడియా చెప్తా. మనం ఇద్దరం ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం. నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం, ప్రొవైడర్ ఇద్దరికి ఓకే అయితే. అంటే సీఎంని నేను ఫుల్గా పటాయిస్తానమాట. పడ్డావంటే పెళ్లి, లేకపోతే 50 crores ఇవ్వాలి. ఓ 10 దగ్గర సెటిల్ చేసేద్దాం. ఓకే చూడు రత్న, ఒక 5 లక్షలు ఇస్తాం. నేను సీఎంతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. చెప్పు అర్జున్. హే, ఫీల్ అవుకు. నేను పటాయిస్తే పన్నోడు ఇప్పుడు దాకా పుట్టలేదు. నీ 50 crores ఎక్కడికి పోవు, నీ దగ్గరే ఉంటాయి. నాకు 3 పోర్ట్ఫోలియోలు కావాలి. ఇప్పుడున్నది ఒకటే కదా. చూడండి ధనంజయ్ గారు, మీరు సీఎం అవుతున్నారు. ఎందుకు, ఏంటి, మీ అర్హత ఏంటని నేను అడిగానా? లేదే. నాకు కావాల్సిందని అడిగాను. తర్వాత మీ ఇష్టం.